కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బాపట్ల జిల్లాలో కార్మికులు సమ్మె నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేశారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థల్లో విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మొత్తం కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉన్నది. ఈ సమ్మెలో సంఘటిత అసంఘటిత కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు, బ్యాంకు రంగంలో, పోస్టల్ రంగంలో పనిచేసిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో సుమారుగా 30 కోట్ల మంది పైగా కార్మిక వర్గం అంతా దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కుల్ని హరించేటువంటి పద్ధతుల్లో లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఒక ప్రతిఘటన ఈరోజు కార్మిక వర్గం కేంద్రానికి చూపిస్తా ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు ఆశాలకి, అంగన్వాడీలకి, మధ్యాహ్న భోజన కార్మికులకి, మున్సిపల్ కార్మికులకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా 8 గంటలు ఉన్నటువంటి పని దినాల్ని 12 గంటలు చేయాలనేటువంటి పద్ధతుల్లో ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లేబర్ కోడ్లు కార్మికులను శిక్షించి యజమానులు రక్షించేవిగా ఉన్నాయి. 100 సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసేటటువంటి పని చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు లేకుండా చేసే పని చేశారు. కనీస వేతన చట్టం, యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు, సామాజిక భద్రతకు సంబంధించి పారిశ్రామిక వివాదాల చట్టం, వీటన్నిటిని కూడా రూపుమాపేటటువంటి పని ఈ లేబర్ కోడ్ల ద్వారా వచ్చింది. అందుకనే లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా రోడ్డుకొచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు, సమ్మె చేస్తా ఉన్నారు. లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు ఈ పోరాటం ఆగదని కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈ రోజు కార్మికులు అడుగుతా ఉంటే, కనీస వేతనం రోజు కూలి 178 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నియమించడం అంటే అత్యంత దుర్మార్గమైనది, పాశవికమైనది. ఒకవైపున కార్మికుల రక్షణ కోసమే లేబర్ కోడ్లు తెచ్చామని చెప్తూ మరొక పక్కన కార్మిక హక్కులన్నీ హరించేవిగా ఉన్నాయి. అందుకనే లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, డైలీ వేజ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. స్కీముల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులని, ఆ మొత్తం అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, వివిధ తరగతుల్లో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లందరికి కూడా కనీస వేతనాలు చెల్లించాలి, కార్మికులుగా గుర్తించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.